వెల్కమ్ టు డిజిటల్ క్లాసెస్. నేను కేఎల్ఎం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నడిగూడెం సూర్యాపేట జిల్లా అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్ ఏసీపీ వొకేషనల్ కోర్సులో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా పేరు ధనుంజయ గుండోజు. ఈరోజు థర్డ్ పేపర్లో ఫోర్త్ యూనిట్ అగ్రికల్చరల్ కోఆపరేషన్ వ్యవసాయ సహకారం గురించి చదువుకోవడం జరుగుతుంది. దానిలో మొదట మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కోఆపరేషన్. మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కోఆపరేషన్. అసలు వ్యవసాయ సహకారం అంటే ఏమిటి, వ్యవసాయ సహకారం యొక్క అర్థం ఏమిటి చూసినట్లయితే, కోఆపరేషన్ మీన్స్ వర్కింగ్ టుగెదర్. It implies an association of individuals for attaining a common economic objective. This is a voluntary effort by the members. Cooperation means working together. It implies an association of individuals for attaining a common economic objective. This is voluntary effort by the members. సహకారము అంటే కలిసి పనిచేయడం. సహకారం అంటే కలిసి పనిచేయడం, వర్కింగ్ టుగెదర్, కలిసి పనిచేయడం. ఇట్ ఇంప్లైస్ అన్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫర్ అటైనింగ్ ఏ కామన్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్. దిస్ ఈజ్ వాలంటరీ ఎఫోర్ట్ బై ద మెంబర్స్. ఇక్కడ సభ్యులందరూ లేదా వ్యక్తులందరూ ఒక సంఘంగా ఏర్పడి ఒక నిర్దేశిత లక్ష్యం కోసము కలిసికట్టుగా పనిచేయడాన్ని సహకారము అంటారు. సహకారం అంటే సభ్యులందరూ లేదా వ్యక్తులందరూ కూడా సంఘంగా ఏర్పడి ఒక నిర్దేశిత లక్ష్యం కోసము కలిసికట్టుగా పనిచేయడాన్ని సహకారము అంటారు. కోఆపరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సెల్ఫ్ హెల్ప్ మేడ్ ఎఫెక్టివ్ బై ఆర్గనైజేషన్. కోఆపరేషన్ ఈ విధంగా కూడా నిర్వచించవచ్చు. ఏ విధంగా? కోఆపరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సెల్ఫ్ హెల్ప్ మేడ్ ఎఫెక్టివ్ బై ఆర్గనైజేషన్. అంటే సహకారం అంటే తనకు తాను తయారై సమర్థవంతంగా సంస్థను నిర్వహించడాన్ని సహకారము అంటారు. ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ కోఆపరేషన్. మోటివ్ ఆఫ్ కోఆపరేషన్ అంటే ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ కోఆపరేషన్. మోటివ్ ఆఫ్ కోఆపరేషన్ అంటే ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకరు సహకరించి పని చేసుకోవడాన్ని మోటివ్ ఆఫ్ కోఆపరేషన్ అంటారు. నెక్స్ట్ టాపిక్, ఎయిమ్స్ ఆఫ్ కోఆపరేషన్ అంటే సహకారం యొక్క లక్ష్యాలు. దాంట్లో మొదటిది మ్యూచువల్ హెల్ప్ అండ్ కో ఎగ్జిస్టెన్స్. మ్యూచువల్ హెల్ప్ అండ్ కో ఎగ్జిస్టెన్స్ అంటే పరస్పరము సహాయం చేసుకుంటూ కలిసి జీవించడము. అంటే వ్యక్తులందరూ కూడా ఒకరికొకరు పరస్పరము సహాయం చేసుకుంటూ కలిసి జీవించడము. సెకండ్, ప్రొటెక్షన్ ఆఫ్ వీక్ పర్సన్స్. ప్రొటెక్షన్ ఆఫ్ వీక్ పర్సన్స్ అంటే బలహీన వ్యక్తులను సంరక్షించడము. థర్డ్ వన్, ఎన్షూరింగ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ జస్టిస్ ఇన్ ప్రపోర్షన్ టు దైర్ షేర్. థర్డ్ పాయింట్ ఏంటిది? ఎన్షూరింగ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ జస్టిస్ ఇన్ ప్రపోర్షన్ టు దైర్ షేర్ అంటే అందరికీ సమానంగా న్యాయబద్ధంగా ఆదాయం లభించేలా చేయడము. అందరికీ సమానంగా న్యాయబద్ధంగా ఆదాయం లభించేలా చేయడము. ఫోర్త్ పాయింట్, ఎలిమినేటింగ్ ద మిడిల్ మ్యాన్ అంటే మధ్యవర్తులను లేదా దళారులను తొలగించడము. మధ్యవర్తులను లేదా దళారులను తొలగించడం. ఫిఫ్త్ పాయింట్, అల్టిమేట్లీ లీడింగ్ టు మోరల్ అడ్వాన్స్మెంట్ ఫర్ ద సొసైటీ. అల్టిమేట్లీ లీడింగ్ టు మోరల్ అడ్వాన్స్మెంట్ ఫర్ ద సొసైటీ అంటే సంఘం యొక్క నైతిక విలువలను పెంచడము లేదా కాపాడటము. ఇవి కోఆపరేషన్ ఎయిమ్స్, సహకారం యొక్క లక్ష్యాలు. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్. సహకారం యొక్క సూత్రాలు. సహకారం యొక్క సూత్రాలను పరిశీలించినట్లయితే వీటిలో కింది విధంగా కనిపిస్తాయి. దానిలో మొదటిది అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్. అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే దీంట్లో members join the cooperative organization when it is not possible to take up the work individually. One man, one vote is the principle. Members join the cooperative organization when it
when it is not possible to take up the work individually, one man, one vote is the principle. ఫస్ట్ ఏంటిది? ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్ లో అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే వ్యక్తులు కానివ్వండి, ఒకరు కానివ్వండి, స్వతహాగా పనులు చేసుకొనుటకు సాధ్యము కానప్పుడు వ్యక్తులందరూ లేదా సభ్యులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ పనిని సాధించుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య సూత్రం ఏంటంటే ఒక మనిషి ఒక ఓటు అనేది దీని యొక్క ముఖ్య సూత్రము. అంటే దీంట్లో వ్యక్తులు కానీ ఒకరు కానీ స్వతహాగా పనులు చేసుకున్నటకు సాధ్యం కానప్పుడు వ్యక్తులందరూ లేదా సభ్యులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ పనిని సాధించుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య సూత్రం ఏంది? ఒక మనిషి ఒక ఓటు అనేది దీని యొక్క ముఖ్య సూత్రము. నెక్స్ట్ రెండవ సూత్రం చూసినట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ సమానత్వం చూసినట్టయితే ఈక్వల్ opportunities are given for all the members for their economic development. The membership is open to all irrespective of any consideration. Principle of equality law. Equal opportunities are given for all the members for their economic development. The membership is open to all irrespective of any consideration. అంటే ఆర్థికాభివృద్ధి కొరకు సభ్యులందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. సభ్యత్వ నమోదును బహిరంగంగా ఎప్పుడైనా ఎవరైనా చేయవచ్చును లేదా చేర్చుకోవచ్చును. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. ఆర్థికాభివృద్ధి కొరకు సభ్యులందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి మరియు సభ్యత్వ నమోదును బహిరంగంగా ఎవరైనా ఎప్పుడైనా చేర్చుకోవచ్చును. థర్డ్ పాయింట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ సమన్యాయం చేయటం, అందరికి కూడా సమన్యాయం చేయటం. చూసినట్టయితే ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ ఎఫర్ట్ ఆన్ ద సొసైటీ ఫర్ ఇట్స్ అడ్వాన్స్మెంట్. దేర్ ఈజ్ ఏ బైండింగ్ ఫోర్స్ ఆఫ్ కామన్ ఇంటరెస్ట్ అండ్ లివింగ్ టుగెదర్. The benefits of the organization will be distributed among all the members in proportion to their effort on the society for its advancement. There is a binding force of common interest and living together. ఇక్కడ సమన్యాయంలో చూసినట్టయితే ఈక్వల్ జస్టిస్ లో చూసినట్టయితే సంస్థ యొక్క ప్రయోజనాలను లేదా లాభాలను సభ్యులందరికీ వారి వారి వృత్తిని బట్టి సమానంగా న్యాయబద్ధంగా అందేలా చేయడము మరియు కలిసి జీవనం గడుపుతూ సాధారణ విషయాలను చర్చించడము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈక్వల్ జస్టిస్ యొక్క ముఖ్య ఉద్దేశము సంస్థ యొక్క ప్రయోజనాలను లేదా లాభాలను సభ్యులందరికీ వారి వారి వృత్తిని బట్టి సమానంగా న్యాయబద్ధంగా అందేలా చేయడం మరియు కలిసి జీవనం గడుపుతూ సాధారణ విషయాలను చర్చించడం ఈ ఈక్వల్ జస్టిస్ లో ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ. ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్య పద్ధతి చూసినట్టయితే ద ఆర్గనైజేషన్ ఈజ్ మేనేజ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద జనరల్ బాడీ. ద ఆర్గనైజేషన్ ఈజ్ మేనేజ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద జనరల్ బాడీ. అంటే ఇక్కడ సంఘంలో లేదా జనరల్ బాడీలో ఉండేటటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ సంఘంలో లేదా జనరల్ బాడీలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడమే ఈ ప్రజాస్వామ్య పద్ధతి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసినట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ థ్రిఫ్ట్. ప్రిన్సిపల్ ఆఫ్ థ్రిఫ్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ థ్రిఫ్ట్ అంటే పొదుపు పాటించుట, పొదుపు చేయడము. చూసినట్టయితే encouraging small savings, inculcating the habit to thrift which leads to the economic development. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ థ్రిఫ్ట్ చూసినట్టయితే చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేయుటకు ప్రోత్సహించి పొదుపు చేయు అలవాటును సభ్యులందరికీ కల్పించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడము. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ థ్రిఫ్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేయుట ప్రోత్సహించి పొదుపు చేయు అలవాటును
సభ్యులందరికీ కల్పించి ఆర్థికాభివృద్ధి సాధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. 6th పాయింట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూట్రాలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ న్యూట్రాలిటీ అంటే తటస్థంగా ఉండడం. చూసినట్టయితే ద ఫండమెంటల్ యాక్సెప్ట్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇట్స్ నాన్ ఎలిజిమెంట్ టు ఎనీ political body and observes neutrality. The fundamental aspect of cooperative organization is its non-allegiance to any political body and observes neutrality. అంటే ఇక్కడ సహకార సంఘాలు ముఖ్యంగా సంఘంలోని సభ్యులందరూ ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకుండా తటస్థ వైఖరిని అవలంబించడము లేదా తటస్థ వైఖరిని చూపడమే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూట్రాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశము. సహకార సంఘాలు ముఖ్యంగా సంఘంలోని సభ్యులందరూ ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకుండా తటస్థ వైఖరిని అవలంబించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ పాయింట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆనరరీ సర్వీస్. ప్రిన్సిపల్ ఆఫ్ ఆనరరీ సర్వీస్. Individuals associated in the cooperative organizations should be prepared to work for the interests of the society on honorary basis. Individuals associated in the cooperative organizations should be prepared to work for the interests of the society on honorary basis. అంటే ఇక్కడ గౌరవ సేవలను అందించడం. ప్రిన్సిపల్ ఆఫ్ ఆనరరీ సర్వీస్ అంటే గౌరవ సేవలను అందించడం. దీన్ని చూసినట్లయితే సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘంలోని వ్యక్తులంతా లేదా సభ్యులంతా సమిష్టిగా పనిచేయడము మరియు గౌరవప్రదంగా సేవలు అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘంలోని సభ్యులు లేదా వ్యక్తులందరూ కలిసి సమిష్టిగా పనిచేయడము మరియు గౌరవప్రదంగా సేవలు అందించడమే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఆనరరీ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశము. లాస్ట్ చూసినట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్ అంటే వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా సేవలు చేయడం, స్వచ్ఛందంగా సేవలు అందించడం. ద మెంబర్స్ అసోసియేటెడ్ ఇన్ ద కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ షుడ్ బి వాలంటరీ బేసిస్. ద మెంబర్స్ అసోసియేటెడ్ ఇన్ ద కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ షుడ్ బి వాలంటరీ బేసిస్ అంటే సహకార సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా తమకు తాము కలిసి పనిచేయడము, తమకు తాముగా పనిచేయడమే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇవి సహకార సూత్రాలు. ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్ చూసినట్లయితే వీటిని సహకార సూత్రాలు అంటారు. నెక్స్ట్ టాపిక్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. ప్యాక్స్ అంటారు దీన్ని. ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు లేదా ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు. ఆర్ ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎఫ్ఎస్సిఎస్. ఎఫ్ఎస్సిఎస్ అంటే ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడ ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్ చూసినట్టయితే దీని యొక్క విధమైన ఫార్మర్స్ అంటే రైతులు, రైతుల సహకార సంఘాలు, రైతుల సహకార సంఘాలు ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్. దీని గురించి చూసినట్లయితే ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఎగ్జిస్ట్ ఎట్ ఆపరేషనల్ లెవెల్ టు ఎక్స్టెండ్ credit to the farmers. The fundamental functions of PACS are to provide short and medium term credit to its members. It may supply agricultural and other productions, inputs and undertake marketing of agricultural produce. ఇక్కడ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ లేదా ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చూసినట్లయితే ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఎగ్జిస్ట్ ఎట్ ఆపరేషనల్ లెవెల్ టు ఎక్స్టెండ్ క్రెడిట్ టు ద ఫార్మర్స్ అంటే ఇక్కడ ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంత రైతులకు రుణాలు ఇవ్వడానికి, అప్పు ఇవ్వడానికి ఏర్పాటు చేయడము మరియు పనిచేయడము జరుగుతుంది. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఎగ్జిస్ట్ ఎట్ ఏ ఆపరేషనల్ లెవెల్ టు ఎక్స్టెండ్ క్రెడిట్ టు ద ఫార్మర్స్. ఈ ట్యాక్స్ అనేవి
ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేవి ప్రధానంగా గ్రామీణ ప్రాంత రైతులకు రుణాలు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు పనిచేయడము జరుగుతుంది. ద ఫండమెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ టు ప్రొవైడ్ షార్ట్ అండ్ మీడియం టర్మ్ క్రెడిట్ టు ఇట్స్ మెంబర్స్. అంతేకాకుండా వీటి యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే రైతులకు స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాలను ఇవ్వడం మరియు సభ్యులందరికీ కూడా అంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా రుణాలు ఇవ్వడము జరుగుతుంది. అదేవిధంగా ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క విధి చూసినట్లయితే దీంట్లో షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ తో పాటు లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను కూడా ఈ ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇవ్వడము జరుగుతుంది. ఇట్ మే సప్లై అగ్రికల్చరల్ అండ్ అదర్ ప్రొడక్షన్స్ ఇన్పుట్స్ అండ్ అండర్టేక్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. అంటే ఈ రుణాలు అనేవి వ్యవసాయ ఉత్పత్తులకు మరియు ఇతర ఉత్పత్తులను పెంచుటకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అనేవి వ్యవసాయ ఉత్పత్తులను గ్రామ పరిధిలో పెంచుటకు తగిన కార్యాచరణ ఏర్పాటు చేయుటకు మరియు సంఘ సభ్యుల మేరకు విద్యా మరియు సంక్షేమ పనులను చేయటకు కూడా ఈ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ తోడ్పడతాయి. నెక్స్ట్ ఈ ప్యాక్స్ ఫంక్షన్స్. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ప్యాక్స్ లేదా ఎఫ్ఎస్సిఎస్ ఫంక్షన్స్ చూసినట్లయితే దాంట్లో మొదటిది టు అసోసియేట్ ఇట్సెల్ఫ్ విత్ ప్రోగ్రామ్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే వ్యవసాయ ఉత్పత్తులను పెంచుటకు ఈ ప్యాక్స్ అనేవి ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేవి ప్రధానంగా తోడ్పడతాయి. టు అసోసియేట్ ఇట్సెల్ఫ్ విత్ ప్రోగ్రామ్ ఆఫ్ ప్రొడక్షన్ వ్యవసాయ ఉత్పత్తులను పెంచుటకు ప్రధానంగా తోడ్పడతాయి. సెకండ్ పాయింట్ టు లెండ్ అడ్వకేట్ అమౌంట్ టు మెంబర్స్ ఫర్ కన్సంప్షన్ పర్పస్ లిమిటెడ్ టు దేర్ పేయింగ్ కెపాసిటీ. టు లెండ్ అడ్వకేట్ అమౌంట్ టు మెంబర్స్ ఫర్ కన్సంప్షన్ పర్పస్ లిమిటెడ్ టు దేర్ పేయింగ్ కెపాసిటీ. అంటే సభ్యుల యొక్క స్తోమతను బట్టి వారికి తగిన అప్పులు ఇచ్చి వారి యొక్క వినియోగం కొరకు ఇవ్వబడతాయి. టు లెండ్ అడ్వకేట్ అమౌంట్ టు మెంబర్స్ ఫర్ కన్సంప్షన్ పర్పస్ లిమిటెడ్ టు దేర్ పేయింగ్ కెపాసిటీ. అంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యుల స్తోమతను బట్టి వారికి తగిన అప్పు వారి అవసరాన్ని బట్టి లేదా వారి వినియోగం కొరకు ఇవ్వబడడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ టు అట్రాక్ట్ లోకల్ సేవింగ్స్ ఫర్ షేర్ క్యాపిటల్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్. టు అట్రాక్ట్ లోకల్ సేవింగ్స్ ఫర్ షేర్ క్యాపిటల్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు పొదుపులను పై ఆకర్షింపజేయట జరుగుతుంది. ఈ ట్యాక్స్ యొక్క విధేంది గ్రామీణ ప్రాంత రైతులను ఈ పొదుపు తీసుకున్నటపై ఆకర్షింపజేయడం జరుగుతుంది. మరియు వాటాధనములను మరియు ఫిక్స్డ్ డిపాజిట్స్ ను సొసైటీలో పెంచుటకు కూడా తోడ్పడతాయి. ఫోర్త్ పాయింట్ టు బోరో అడ్వకేట్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ ఫర్ helping the members adequately for the above purpose. To borrow aggregate funds from the central financial agencies for helping the members adequately for the above purpose. అంటే తగిన సెంట్రల్ ఫైనాన్స్ ఏజెన్సీల నుండి తగిన ఫండ్స్ తీసుకొనుట మరియు సేకరించినటువంటి సభ్యులకు అప్పుగా ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులను పెంచు కూడా ఈ ట్యాక్స్ ప్రధానంగా తోడ్పడతాయి. అంటే సెంట్రల్ ఫైనాన్స్ ఏజెన్సీస్ నుండి తగినన్ని ఫండ్స్ ను తీసుకుని మరియు సేకరించినటువంటి సభ్యులకు అప్పుగా ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం కూడా తోడ్పడతాయి. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఫిఫ్త్ పాయింట్ చూసినట్టయితే టు డిస్ట్రిబ్యూట్ ఫెర్టిలైజర్స్, సీడ్స్, insecticides, agricultural implements, etc. either on its own behalf or agent. To distribute fertilizers, seeds, insecticides, agricultural implements, etc. either on its own behalf or agent. అంటే ఇక్కడ చూసినట్టయితే
రసాయనిక ఎరువులు ఇక్కడ టు డిస్ట్రిబ్యూట్ ఫెర్టిలైజర్స్ రసాయనిక ఎరువులు, సీడ్స్ విత్తనములు, ఇన్సెక్టిసైడ్స్ పురుగు మందులు మరియు అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ వ్యవసాయ పరికరములను ట్యాక్స్ ద్వారా గాని అంటే ట్యాక్స్ సంస్థ ద్వారా గాని లేదా ఏజెంట్ల ద్వారా గాని రైతులకు పంపిణీ చేయడము జరుగుతుంది. 6 పాయింట్ టు సూపర్వైజ్ యూజ్ ఆఫ్ లోన్స్ అండ్ టు సీ దట్ దే ఆర్ పేడ్ punctually and regularly. To supervise use of loans and to see that they are paid punctually and regularly. అంటే సంఘంలోని సభ్యులు లోన్స్ ను తీసుకొని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో పర్యవేక్షించడము, సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా లోన్స్ ను అంటే రుణాలను తీసుకొని వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో పర్యవేక్షించడము మరియు సంఘంలోని సభ్యులు లోన్ డబ్బులను సక్రమంగా కట్టే విధంగా చేయడము ఈ ట్యాక్స్ యొక్క ప్రధాన విధి. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే టు సప్లై సర్టెన్ కన్స్యూమర్ గూడ్స్ విచ్ ఆర్ ఇన్ కామన్ డిమాండ్ సచ్ యాజ్ కిరోసిన్, షుగర్ ఎట్సెట్రా. టు సప్లై సర్టెన్ కన్స్యూమర్ గూడ్స్ విచ్ ఆర్ ఇన్ కామన్ డిమాండ్ సచ్ యాజ్ కిరోసిన్, షుగర్ ఎట్సెట్రా. అంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు ఎప్పుడు సాధారణంగా డిమాండ్ అవసరమైనటువంటి కిరోసిన్ మరియు పంచదారను సభ్యులకు అవసరాన్ని బట్టి పంపిణీ చేయడము. టు సప్లై సర్టెన్ కన్స్యూమర్ గూడ్స్ విచ్ ఆర్ ఇన్ కామన్ డిమాండ్ సచ్ యాజ్ కిరోసిన్, షుగర్ ఎట్సెట్రా. సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు సాధారణ అవసరాలైనటువంటి కిరోసిన్ మరియు పంచదారను సభ్యులకు పంపిణీ చేయడము. నెక్స్ట్ పాయింట్ టు స్టోర్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద మెంబర్స్ టిల్ ఇట్ ఈజ్ సోల్డ్. అంటే ఇక్కడ చూసినట్టయితే సభ్యులు టు స్టోర్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద మెంబర్స్ టిల్ ఇట్ ఈజ్ సోల్డ్. అంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యులు వ్యవసాయ ఉత్పత్తులను మంచి రేటు వచ్చే వరకు స్టోర్ చేసి నిల్వ చేసుకొనుటకు సహకరించుట కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశము. టు స్టోర్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద మెంబర్స్ టిల్ ఇట్ సోల్డ్. అంటే వ్యవసాయ ఉత్పత్తులను మంచి రేటు వచ్చే వరకు నిల్వ చేయుటకు సహకరించుట. నెక్స్ట్ పాయింట్ టు కలెక్ట్ ఆర్ పర్చేజ్ ప్రొడ్యూస్ వేర్ నెసెసరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ కన్స్యూమర్స్ సొసైటీ, మార్కెటింగ్ సొసైటీస్ ఆర్ గవర్నమెంట్. To collect or purchase produce where necessary on behalf of a consumer society or marketing society or government. చూసినట్టయితే వ్యవసాయ ఉత్పత్తులను సేకరించుటకు మార్కెటింగ్ అవసరాన్ని బట్టి వ్యవసాయ ఉత్పత్తులను సేకరించుట అనేది మార్కెటింగ్ సంఘము లేదా వినియోగదారుల సంఘము లేదా ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడం జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు అనేవి అవసరాన్ని బట్టి సేకరించడం అనేది మార్కెటింగ్ సంఘము లేదా వినియోగదారుల సంఘము లేదా ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే టు అసోసియేట్ ఇట్ సెల్ఫ్ విత్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఫర్ ద విలేజెస్ యాజ్ ఏ హోల్. టు అసోసియేట్ ఇట్ సెల్ఫ్ విత్ programs of economic and social welfare for the villages as a whole. అంటే గ్రామీణ ఆర్థిక సామాజిక అభివృద్ధికి సహకరించుట కూడా ఈ ట్యాక్స్ యొక్క ముఖ్య విధి. ఎకనామిక్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఫర్ ద విలేజెస్ యాజ్ ఏ హోల్. గ్రామీణాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధికి ఈ ట్యాక్స్ తోడ్పడతాయి. లాస్ట్ పాయింట్ the equipments are given to farmers all nominal rent for a day or two. The equipments are given to farmers all nominal rent for a day or two. అంటే ఇక్కడ పనిముట్లను లేదా స్ప్రేయర్స్ ను చిన్న రైతులకు కొనలేరు కాబట్టి వారికి 1 లేదా 2 రోజులకు నామమాత్రపు అద్దెతో కిరాయికి ఇవ్వడం కూడా జరుగుతుంది. The equipments are given to farmers all nominal rent for a day or two. అంటే ఇక్కడ చిన్న పనిముట్లను స్ప్రేయర్లను చిన్న రైతులు కొనలేరు కాబట్టి
వాటిని ఈ ప్యాక్స్ 1-2 రోజులకు నామమాత్ర పద్ధతితో కిరాయికి ఇవ్వడము జరుగుతుంది. ఇవి FSCS లేదా ప్యాక్స్ యొక్క విధులు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ. మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అంటే బహుళార్థ ఉద్దేశాలు గల సహకార సంఘాలు. మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ బహుళార్థ ఉద్దేశాలు గల సహకార సంఘము. దీన్ని చూసినట్లయితే the main objective of multipurpose cooperative societies is to help the individual small farmers to achieve the benefits of rich farmers by uniting. ఇక్కడ the main objective of multipurpose cooperative societies to help the individual small farmers to achieve the benefits of rich farmers by uniting. ఈ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏం చెప్పుకున్నాం, బహుళార్థ ఉద్దేశాలు గల సహకార సంఘం అని చెప్పుకున్నాము. వీటి యొక్క ముఖ్య ఉద్దేశము ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న మరియు సన్నకారు రైతులకు సహాయం చేయటము, అదేవిధంగా ధనిక రైతుల నుండి చిన్న మరియు సన్నకారు రైతులకు పరస్పరం సహాయం చేయటము ఈ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లేదా బహుళార్థ సహకార సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశము. ఏంటిది? చిన్న సన్నకారు రైతులకు సహాయం చేయటము, అదేవిధంగా ధనిక రైతుల నుండి కూడా ఈ చిన్న సన్నకారు రైతులకు సహాయం చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ లిమిటెడ్ ఏరియా వన్ విలేజ్ ఈజ్ టేకెన్ యాజ్ ఏ యూనిట్, low share capital, unlimited liabilities, honorary management are the main features. The multipurpose cooperative society యొక్క main features ఏంటి? A limited area, one village is taken as a unit, low share capital, unlimited liabilities, honorary management are the main features. అంటే దీంట్లో ఒక గ్రామమును యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది. మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీస్ లో ఒక గ్రామాన్ని లేదా ఒక ఏరియాను ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ పెట్టుబడి ఉండటము ఉంటుంది. దీనిలో లో షేర్ క్యాపిటల్ తక్కువ పెట్టుబడి కూడా ఉంటుంది. అదేవిధంగా గౌరవప్రదంగా సంఘాలను నడిపించడం కూడా జరుగుతుంది. ఈ బహుళార్థ సహకార సంఘాలలో ఒక గ్రామాన్ని లేదా ఒక ప్రదేశాన్ని యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది. తక్కువ పెట్టుబడి ఉంటుంది. దాంట్లో గౌరవప్రదంగా సంఘాలు నడిపించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫంక్షన్స్. బహుళార్థ సహకార సంఘాల యొక్క ఫంక్షన్స్ చూసినట్లయితే దాంట్లో మొదటిది ప్రొవైడింగ్ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లోన్స్. ప్రొవైడింగ్ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లోన్స్ అంటే స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలను ఇవ్వడము. అదేవిధంగా సెకండ్ పాయింట్ పర్చేసింగ్ అండ్ కేరింగ్ ఆఫ్ మిషనరీ లైక్ ట్రాక్టర్స్, ఇంప్లిమెంట్స్, పవర్ స్ప్రేయర్స్ ఎట్సెట్రా. అంటే ట్రాక్టర్స్ వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా పవర్ స్ప్రేయర్స్ మొదలగు యంత్ర పరికరాలను కొనడము మరియు అద్దెకి ఇవ్వడము కూడా జరుగుతుంది. పర్చేసింగ్ అండ్ కేరింగ్ ఆఫ్ మిషనరీ లైక్ ట్రాక్టర్స్, ఇంప్లిమెంట్స్, పవర్ స్ప్రేయర్స్ ఎట్సెట్రా. అంటే ట్రాక్టర్స్ ను, వ్యవసాయ పనిముట్లను, పవర్ స్ప్రేయర్స్ మొదలగు యంత్ర పరికరాలను కొనడము మరియు అద్దెకి ఇవ్వడం కూడా దీని యొక్క ముఖ్య విధి. థర్డ్ పాయింట్ arranging for the supply of seed, fertilizers, pesticides ఎట్సెట్రా. అంటే విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను అందజేయడం కూడా దీని యొక్క ముఖ్య విధి. అరేంజింగ్ ఫర్ ద సప్లై ఆఫ్ సీడ్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎట్సెట్రా. అంటే విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను సప్లై చేయడం. ఫోర్త్ పాయింట్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ స్టోరింగ్ ఆఫ్ ప్రొడ్యూస్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ గోడౌన్స్ ఎట్సెట్రా. అంటే వ్యవసాయ ఉత్పత్తులను ధాన్యాన్ని నిల్వ చేయడానికి కావలసినటువంటి గోదాములను కూడా నిర్మించడము ఈ బహుళార్థ సహకార సంఘాల యొక్క ముఖ్య విధి. మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ స్టోరింగ్ ఆఫ్ ప్రొడ్యూస్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ గోడౌన్స్ ఎట్సెట్రా. ధాన్యాన్ని నిల్వ చేయడానికి కావలసినటువంటి గోడౌన్లను కూడా నిర్మించడం. ఫిఫ్త్ పాయింట్ మార్కెటింగ్ ఆఫ్ ప్రొడ్యూస్ ఎట్ ప్రాఫిటబుల్ రేట్స్.
అంటే వ్యవసాయ ఉత్పత్తులను మంచి ధరకు అమ్ముకున్నటకు సహకరించుట. 6th పాయింట్ కోఆపరేటివ్ ఫార్మింగ్ వేరెవర్ పాసిబుల్. కోఆపరేటివ్ ఫార్మింగ్ వేరెవర్ పాసిబుల్ అంటే సహకార సేద్యం చేయుటకు ఎక్కడైతే సాధ్యమవుతుందో అక్కడ చేయుటకు సహకరించుట. కోఆపరేటివ్ ఫార్మింగ్ వేరెవర్ పాసిబుల్ సహకార సాధ్యం చేయుటకు ఎక్కడైతే సాధ్యమవుతుందో అక్కడే చేయుటకు సహకరించుట కూడా దీని యొక్క ముఖ్య విధి. లాస్ట్ పాయింట్ రన్నింగ్ కన్స్యూమర్ కోఆపరేటివ్ టు సప్లై క్లాత్ అండ్ గ్రాసరీస్ ఎట్ రీజనబుల్ రేట్స్. రన్నింగ్ కన్స్యూమర్ కోఆపరేటివ్ టు సప్లై క్లాత్ అండ్ గ్రాసరీస్ ఎట్ రీజనబుల్ రేట్స్ అంటే వినియోగదారుల సంఘాల ద్వారా బట్టలను మరియు కిరాణా వస్తువులను సరసమైనటువంటి ధరలకు రైతులకు అందజేయటము కూడా ముఖ్య విధి. వినియోగదారుల సంఘాల నుండి బట్టలను మరియు కిరాణా వస్తువులను సరసమైనటువంటి ధరలకు రైతులకు అందజేయటము ముఖ్యమైనది. ఇది మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ బహుళార్థ సహకార సంఘాల యొక్క ముఖ్య విధులు. నెక్స్ట్ ఇక్కడ అగ్రికల్చరల్ కోఆపరేషన్ చూసినట్టయితే దాంట్లో ప్రధానంగా అడిగేటటువంటి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూసినట్టయితే స్వల్ప సమాధాన ప్రశ్న చూసినట్టయితే దాంట్లో మొదటిది డిఫైన్ కోఆపరేషన్ సహకారము అంటే ఏమిటి. నెక్స్ట్ వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ కోఆపరేషన్ మోటివ్ ఆఫ్ కోఆపరేషన్ అంటే ఏమిటి. వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ కోఆపరేషన్ సహకారం యొక్క లక్ష్యాలను రాయము. ఇవి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూసినట్టయితే ఈ అగ్రికల్చర్ కోఆపరేషన్ లో దాంట్లో మొదటిది ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్ సహకారం యొక్క సూత్రాలను వివరింపుము. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ఆర్ ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ లేదా ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క విధులను వివరింపుము. థర్డ్ వాట్ ఈస్ ఏ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏమిటి దాని యొక్క విధులను వ్రాయుము. ఇవి ఈ చాప్టర్ లో వచ్చేటటువంటి లాంగ్ క్వశ్చన్స్.